మనము ఈ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ కట్టినప్పుడు ఈ కంప్లీట్గా ఈ వాటర్ స్ప్రెడ్ ఏరియాకి మనం కాంపెన్సేషన్ పే చేసామన్నమాట అండి. సో అందుకని ఈ బాబ్లీ ప్రాజెక్టు మన రిజర్వాయర్ లెవెల్లో వాళ్ళు కడుతున్నారు. సో ఎప్పుడైతే మనకి ఈ బాబ్లీ ప్రాజెక్ట్ కన్స్ట్రక్ట్ చేస్తారో ఈ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ 1091లో ఉన్నటువంటి వాటరు కంప్లీట్గా మనకి రివర్స్ ఫ్లోలో వాళ్ళు తీసుకుంటారనమాట అండి. సో అది మనకి ఇక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్. ఈ ప్రాజెక్టు ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈనాడు ఈటీవీ ప్రతి ఏటా ఈ నిర్మాణ పనులపై నిఘా వేస్తూనే ఉంది, కథనాలు అందిస్తూనే ఉంది. 2005 నుంచి బాబ్లీ నిర్మాణ ప్రక్రియల్ని ప్రజల ముందుంచింది. అప్పుడే ప్రభుత్వం కూడా ఈ ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకుంటామంటూ ఆర్భాటంగా ప్రకటించింది. మహారాష్ట్ర చెప్పకుండానే బాబ్లీ లాంటి ప్రాజెక్టులు కడుతున్నారు. అధికారం అనుమతి లేకుండానే వారు బాబ్లీలు కడుతున్నారు. మన పైనున్న రాష్ట్రాలు అనుమతులు లేకుండా ప్రాజెక్టులు కడితే దిగువనున్న రాష్ట్రానికి ఎంత ఇబ్బందో ఒక్కసారి ఆలోచించారు. ఎన్ని రకాలైన ప్రయాసాలకు వచ్చైనా ఈ బాబ్లీ లాంటి కార్యక్రమాలను మహారాష్ట్ర చేయకుండా అడ్డుకునే కార్యక్రమాన్ని తప్పనిసరిగా చేస్తా. మీ అందరి యొక్క ఆగ్రహాల వల్ల విషయాన్ని మనం చూస్తున్నాం. మాటల్లో చూపిన చొరవ ప్రభుత్వం చేతల్లో చూపిందా అంటే చూపలేదని బాబ్లీ నిర్మాణం చెబుతోంది. మరి కేంద్రంలో తెలంగాణ అంశాన్ని ప్రభావితం చేసే ముఖ్యమంత్రి అదే తెలంగాణ జిల్లాలు ఎడారిగా మారే ప్రమాదాన్ని గుర్తించారా? దానిని నివారించేందుకు చిత్తశుద్ధితో కృషి చేశారా? కేంద్రంపై ఒత్తిడి తెచ్చారా? మహారాష్ట్రను నిలువరించారా? ఇలా ఎన్నో ప్రశ్నలు వెంటాడుతుంటాయి. అయితే 2006లో ఈనాడు ఈటీవీ మరొకసారి బాబ్లీ నిర్మాణ పనులు జరుగుతున్న విషయాన్ని వెలుగులోకి తెచ్చింది. అప్పుడు మళ్లీ ఈ అంశం చర్చనీయాంశమైంది. ప్రతిపక్షాల ఆందోళనలు, మీడియా కథనాలతో బాబ్లీ విషయం ఢిల్లీలో 2 రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ దాకా వచ్చింది. On the persuasion of the Minister of Water Resources, the Chief Minister of Maharashtra agreed to stop further work on Babli project in Maharashtra. And a technical committee will meet consisting of the CWC and the engineers, the technical people from both the sides, and they will try to come to an amicable solution in the course of next 5 to 6 weeks. We had a discussion about the issue and we agreed upon the suggestion given by the minister. So we should appoint one technical committee, and that committee will go into the whole details, and they will submit their report before 20th of May or earlier. And until then, we have to just maintain the status quo. మరి ఆ తర్వాత ఏం జరిగింది? ముఖ్యమంత్రుల ఒప్పందం ప్రకారం ప్రాజెక్టు నిర్మాణం ఆగిపోవాలి కదా, మరి ఎందుకు ఆగలేదు? అయితే అసలు తప్పిదమంతా అక్కడే జరిగిందని ప్రధాన ప్రతిపక్షం వాదిస్తోంది. దీనికి సుప్రీంకోర్టులో జరిగిన వాదనే అసలు సిసలైన రుజువు అంటోంది. ఆ ముఖ్యమంత్రి గారు కొంత తగ్గించుకొని కడతా, మీరు ఎత్తు కూడా తగ్గించుకుంటా అని చెప్పడం వల్ల కేంద్ర జల వనరుల శాఖ మంత్రి గారు కూడా ఏదో తగ్గించుకొని కట్టుకోమని చెప్పడం వల్ల కూడా మన ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడకపోవటం వల్ల ఆ ముఖ్యమంత్రి గారు కూడా చొరవ తీసుకొని స్పీడప్ చేయడం కూడా జరిగింది. దాని తర్వాత అధికారుల బృందం కూడా 19/5/2006లో కూడా మన రాష్ట్ర అధికారులు, మహారాష్ట్ర అధికారులు కూడా కూర్చొని ఎత్తు తగ్గించుకుంటట్టు ఒప్పందాల మీద సంతకాలు పెట్టారు. ఎత్తు తగ్గించుకుంటట్టు వాటర్ కూడా 2.7.4 కు 1 పాయింట్ టీఎంసీ వాటర్ కూడా తగ్గించుకుంటాం, డ్రింకింగ్ వాటర్ తాగుతామని దానికని వాళ్ళు ఒప్పందం చేసుకుని ఇద్దరు అధికారులు కూడా మరి ఒప్పందం మీద సంతకాలు పెట్టినట్టు కూడా కేంద్ర జలవనరుల అధికారులు చెప్పడం వల్ల ఇద్దరు ఒప్పందాల మీద సంతకాలు కూడా పెట్టినారు. ఆ పేపర్స్ కూడా మేము క్లియర్ గా తీసుకురావడం జరిగింది. అయితే ఇవన్నీ సుప్రీంకోర్టులో అప్పుడు వాదించేటప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వం క్లియర్ గా వాదించింది. మీరు ఒప్పుకున్నారు,
మీ అధికారులు ఒప్పుకున్న పత్రాలు కూడా ఆ రోజు